హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈవీఎంల మోసంతో గెలిచాడు పవన్ కళ్యాణ్ అంటూ అవమానించిన అల్లు అర్జున్. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సరైనోడు సినిమా ఈవెంట్ దగ్గర మొదలైన ఈ వివాదం ముదురుతూ వచ్చింది తప్ప ఎక్కడా తగ్గలేదు. ఆ ఫంక్షన్ తర్వాత చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పలు చోట్ల కలిసి కనిపించారు. ఇకపోతే శ్రీరెడ్డి వివాదం జరిగినప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో భాగంగా నర్సీపట్నం కూడా అల్లు అర్జున్ వెళ్ళి కలవడం జరిగింది. అయితే అంతా సర్దుమణిగింది అనుకునే టైంలో కొన్ని విషయాలు మళ్ళీ తీవ్ర ప్రశంసలు లేపాయి. అయితే అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవి నంద్యాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా డీల్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ చాలామందిని ఇబ్బంది పెట్టింది. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా చేతులెత్తి జగన్కి దండం పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ చాలామంది మెగా అభిమానుల్లో జీర్ణించుకోలేని విషయాలు. అటువంటి పార్టీ వ్యక్తికి అల్లు అర్జున్ వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది మామూలు వివాదానికి దారితీయలేదు. ఇక రీసెంట్గా కూడా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్కి వచ్చిన అల్లు అర్జున్ నాకు ఇష్టమైతే నేను వస్తా అని చెప్పడం కూడా ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టినట్టయింది. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో పుష్ప సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడారు. అయితే అవి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా కూడా చాలామంది తమకు తాముగా ఆ మాటలను అన్వయించుకున్నారు. అయితే ఇక అందరూ నచ్చాలని రూల్ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత చాలామంది అనేక ఆరోపణలు చేశారు. ఈవీఎం సీఎం, ఈవీఎం డీసీఎం అంటూ అప్పట్లో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా చేశారు. బహుశా ఆ ట్రోల్ అల్లు అర్జున్ వరకు చేరి ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం. అందుకే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ అండ్ డీసీఎం అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పవన్ కళ్యాణ్పై సెటార్ వేస్తూ బర్త్డే విషెస్ చెప్పాడు బన్నీ అంటూ మళ్ళీ అటాక్ మొదలుపెట్టారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.